సో నేను సిరోనా యూజ్ చేస్తున్నా. పడుకునేటప్పుడు మనకి లీక్ అయిపోతుందా ఎట్లా కొంత. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి గాడిపల్లి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను శృతి గాడిపల్లి. నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ చేసిన, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఒకవేళ మీరు నా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే యూ గో టు మై ప్రీవియస్ వీడియో. దిస్ ఇస్ మై సెకండ్ వీడియో ఆన్ మెన్స్ట్రువల్ కప్. మెన్స్ట్రువల్ కప్ మీద నేను ఇంతకు ముందు కూడా ఇంకొక వీడియో చేసిన, మీరు ఫస్ట్ అది చూడండి. అందులో అసలు మెన్స్ట్రువల్ కప్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, అది మీకు కరెక్టా కాదా అని అందులో ఎక్స్ప్లెయిన్ చేసా. సో యూ go to that video, watch it and come back to this video. సో మీకు ఈరోజు నా thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది వాట్ ఈస్ దిస్ వీడియో. అసలు మెన్స్ట్రువల్ కప్ సేఫేనా, అండ్ మనం వింటూ ఉంటాం కదా అట్లా ఇట్లా, ఈ మిత్స్ ఎంత వరకు ట్రూ, అవి మిత్సా నిజంగా ట్రూవా అని మనం తెలుసుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. మిత్ వచ్చేసి మెన్స్ట్రువల్ కప్స్ ఆర్ అన్కంఫర్టబుల్. నేనైతే ప్రామిస్ చేసి చెప్తా, ఇది ఎవరైతే యూజ్ చేయలేదో వాళ్ళు అనే మాట. యూజ్ చేసిన వాళ్ళు ఎవ్వరూ అన్కంఫర్టబుల్ అని అన్నారు. ఎందుకంటే టాంపాన్స్, ప్యాడ్స్ యూజ్ చేసి ర్యాషెస్ వచ్చి దాని తర్వాత అది అబ్జర్వ్ చేసుకున్నది క్లీన్ చేయాలన్నా, ఎక్కడంటే అక్కడ దాన్ని డిస్పోజ్ చేయాలన్నా ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, మనకి ప్యాడ్స్ పెట్టుకున్నప్పుడు పడుకునేటప్పుడైనా మనం కంఫర్టబుల్గా పడుకోలేము, కూర్చున్నప్పుడైనా మనం కంఫర్టబుల్గా కూర్చోలేము, నడిచేటప్పుడు కూడా లీక్ అవుతుందా అన్న ఒక ప్రాబ్లం వస్తుంది. కానీ మెన్స్ట్రువల్ కప్స్తో ఎప్పుడు అట్లా అనిపించదు. ఎంత కంఫర్టబుల్ ఉంటాయి అని అంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనకి దాన్ని ఎంటీ చేయాలి మెన్స్ట్రువల్ కప్ని మళ్ళీ పెట్టుకోవడానికి అన్నప్పుడు తప్ప ఎప్పుడు అన్కంఫర్టబుల్ వచ్చి మనకు అది గుర్తు రాదు. సో అన్కంఫర్టబుల్ అనేది ఇట్స్ ఎ మిత్, అది ట్రూత్ కాదు. నా ఓన్ ఎక్స్పీరియన్స్, నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ నుంచి కూడా నేను చెప్తున్నా, అస్సలు అన్కంఫర్టబుల్ అనే ఫీలింగ్ రాదు. పడుకునేటప్పుడు కూడా ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్, నార్మల్ డేస్లో మనం ఎంత కంఫర్టబుల్గా పడుకుంటాం అంత కంఫర్టబుల్గా మెన్స్ట్రువల్ కప్, మెన్సెస్ ఉన్నప్పుడు మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేస్తే కూడా అంతే కంఫర్టబుల్గా పడుకోవచ్చు. ప్యాడ్స్ది ఇది కంపేర్ చేస్తే ఐఎమ్ టెల్లింగ్, ఎర్త్కి స్కైకి ఉన్నంత తేడా ఉంటుంది ప్రతి విషయంలో. ఇది కంఫర్టబుల్ అండ్ అస్సలు అన్కంఫర్టబుల్ కాదు. ఐఎమ్ టెల్లింగ్ ఇట్ విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. సో ఇట్స్ 100% మిత్. సో మన సెకండ్ మిత్ వచ్చేసి మెన్స్ట్రువల్ కప్స్ కెన్ గెట్ లాస్ట్ ఇన్ టు ద బాడీ. అస్సలు అవ్వదు. అయితే నా ఫస్ట్ వీడియోలో ఏం చెప్పినానంటే, నా ఓన్ ఎక్స్పీరియన్స్ అప్పుడు నాకు స్టార్టింగ్లో దొరకలేదు, నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు అని. మన సర్వెక్స్ ఏదైతే ఉంటుంది కదా వెజైనాలో, ఆ సర్వెక్స్ దేన్ని లోపలికి పోనీయదు, వెజైనల్ కెనల్ని తప్ప. సో ఇదేం పోదు, అక్కడే ఉంటుంది. కాకపోతే రీచబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మనకు తెలియక మనం దాన్ని ఎట్లా తీయాలి, ఆ ప్రెషర్ అనేది పెట్టాలి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ప్రెషర్ అనేది పెడితే ఆ కింద నాడ్ అనేది బయటికి వచ్చి మనం ఈజీగా తీయొచ్చు. సో మనం ప్రెషర్ పెట్టకపోతే అందులో కొంచెం చిన్న కప్పు కదా, కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి అది అందులో కొంచెం లోపలికి పోతుంది. మనమేంటి మన బాడీలోకి వెళ్ళిపోయిందా లోపలికి వెళ్ళిపోయిందా అని అనుకుంటాం. అంత స్పేస్ ఆ కప్పు మరీ లోపలికి పోయేంత స్పేస్ మన వెజైనాలో ఉండదు. మన సర్వెక్స్ దాన్ని అంత ఈజీగా అలవ్ చేయదు. సో ఇది కూడా 100% మిత్తే. మన బాడీలో లాస్ట్ అవ్వదు, అది అక్కడే ఉంటుంది. కొంచెం ప్రెషర్ పెడితే ఆ నాడ్ కిందికి వచ్చి మనం లాగేస్తే కిందికి వచ్చేస్తుంది. సో మన థర్డ్ మిత్ వచ్చేసి మెన్స్ట్రువల్ కప్స్ ఆర్ అన్హైజీనిక్. హెల్దీ కాదు, అన్హైజీనిక్ ఉంటాయి, క్లీన్ ఉండవు అని అనుకుంటారు. సో మనం వాటిని మంచిగా స్టెరిలైజ్ చేస్తే, వాడే ముందు వాడిన తర్వాత వేడి నీళ్ళల్లో వేసి 5-10 minutes ఉంచితే అవి క్లీన్ అయిపోతాయి. అండ్ యూజ్ చేసి మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం, ఇప్పుడు పెట్టుకున్నాం, మళ్ళీ దాన్ని ఆ కప్ని ఎంటీ చేయడానికి తీసినప్పుడు మంచిగా క్లీన్ చేసి నార్మల్ వాటర్తో క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకోవాలి. సో ఇట్లా మనం ప్రాపర్ కేర్ తీసుకొని ప్రాపర్గా వాడితే అవి అస్సలు అన్హైజీనిక్ కాదు. ఫర్ సమ్ ఇయర్స్ మనం యూజ్ చేయొచ్చు ఇఫ్ ప్రాపర్ కేర్ ఇస్ టేకెన్. సో అట్లా మనం యూజ్ చేసుకోవచ్చు. అన్హైజీన్ అస్సలు కాదు, ఇది కూడా ఒక మిత్. ఫోర్త్ మిత్ వచ్చేసి మెన్స్ట్రువల్ కప్స్ ఆర్ మెస్సీ. మెస్ ఉంటుంది ఏంది చెప్తున్నా కదా. టాంపాన్స్కి ప్యాడ్స్ కంటే అస్సలు మెస్ కాదు, దానికంటే తక్కువ. కాకపోతే స్టార్టింగ్లో కొంచెం మెస్సీ అనిపిస్తుంది. ఎందుకనంటే పెట్టడం రాక, దాన్ని ఎట్లా తీయాలో అర్థం కాక, పెట్టడంలో కొంచెం పెయిన్ ప్రాబ్లం అవ్వడం వల్ల. కానీ విత్ ప్రాక్టీస్ పోతుంటే దానంత ఫ్రీ, దానంత కంఫర్టబుల్ ఏది అనిపించదు. అస్సలు మెస్సీ కాదు, కొంచెం ప్రాక్టీస్ అవసరం. కొన్ని డేస్ అలవాటు
పడిన తర్వాత మనం రిగ్రెట్ అవుతాం, ఎందుకు ఇన్ని రోజుల వరకు దీన్ని యూజ్ చేయలేదు, ఎందుకు ఈ మిత్స్ అన్నిటిని నిజం అనుకొని మనం దీన్ని వాడడం ఆపేసినామని. సో ఇది కూడా పెద్ద మిత్. సో మన 5th మిత్ వచ్చేసి మెన్స్ట్రువల్ కప్స్ ఆర్ ఓన్లీ ఫర్ ఉమెన్ హూ హ్యావ్ గివెన్ బర్త్. అట్లేం కాదు, మెన్స్ట్రువల్ కప్స్ ఎవరైనా మెన్స్ట్రుయేట్ అయ్యే ఏ పర్సన్ అయినా దాన్ని యూజ్ చేయొచ్చు. అది బర్త్ ఇచ్చిన తర్వాత ఉమెన్స్కి మాత్రమే అనేది తప్పు. ఎవరైనా యూజ్ చేయొచ్చు. అందులో సైజెస్ ఉంటాయి. మనకు రైట్ సైజ్ ఫైండ్ అవుట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. బట్ ఐ వుడ్ సే విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ స్మాల్ సైజ్ తీసుకోండి ఎవరైనా. మోస్ట్లీ స్మాల్ సైజ్ తీసుకుంటే మనకి ఒక వన్ టైం మెన్స్ట్రుయేట్ అంటే ఆ మంత్లో అయినప్పుడు మనకు తెలుస్తుంది ఎంతసేపు ఉంచుకోవాలి, ఎంతసేపటి తర్వాత తీసేయాలి, మనకి సైజ్ ఓకేనా, మనకి కొంచెం లూజ్ అవుతుందా, మనకి ఇంకా కొంచెం పెద్ద సైజ్ కావాలా అని అట్లా తెలుస్తుంది. సో దాని తర్వాత మనం రైట్ ఫిట్ ఇదే అంటే ఉంచుకోవచ్చు, లేదంటే కొంచెం పెద్ద సైజ్ కావాలంటే సైజెస్ కూడా తీసుకోవచ్చు. ఇది మెన్స్ట్రుయేట్ అయ్యే ఏ గర్ల్ అయినా, ఇఫ్ యు ఆర్ ఈవెన్ ఫస్ట్ నీ మెన్స్ట్రువల్ సైకిల్ ఫస్ట్ అప్పుడే మెచ్యూర్ అయినా కానీ వాళ్ళకు కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఇలాంటి వాళ్ళ కోసమే వీళ్ళ కోసమే పర్టికులర్గా అట్లా ఏం లేదు. ఎవ్రీ గర్ల్, ఎవ్రీ ఉమెన్ హూ ఇస్ మెన్స్ట్రుయేటింగ్ కెన్ యూజ్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్సో అ బిగ్ మిత్. మన 6th మిత్ వచ్చేసి మెన్స్ట్రువల్ కప్స్ ఆర్ నాట్ సేఫ్. ఇదైతే నేను చెప్తా 1000% రాంగ్. ఎందుకనంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మెడికల్ గ్రేడ్ సిలికాన్, లాటెక్స్ ఆర్ రబ్బర్. ఇవి 3 చాలా సేఫ్ మెటీరియల్స్. మెడికల్ గ్రేడ్ అంటేనే ఆల్రెడీ టెస్టెడ్, సో మచ్ టెస్టెడ్, ఇన్ని థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ ఆల్రెడీ యూజింగ్ ఫర్ ఇయర్స్. అది ఎట్లా అన్సేఫ్ అవుతుంది? సో ఇంకొకటి ఏంటి అని అంటే దాంట్లో నుంచి ఏ టాక్సిన్స్ రిలీజ్ అవ్వవు. ఇప్పుడు చాలా వరకు మనం బయట వింటున్నాము, కొన్ని సైంటిఫిక్ స్టడీస్ కూడా ఉన్నాయి దట్ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల అందులో ఉండే కెమికల్స్ వల్ల మన బ్లడ్లోకి అది వచ్చేలోకి రావడం వల్ల కొన్ని టాక్సిన్స్ మన బాడీలోకి రావడం వల్ల హార్మ్ఫుల్ ఫర్ అవర్ బాడీ అని. కానీ మెన్స్ట్రువల్ కప్పుతోని అలాంటిది ఏమి జరగదు, ఎందుకంటే అది టాక్సిన్స్ ఫ్రీ. అండ్ ఇంకొకటి ఆ మెటీరియల్ అనేది సిలికాన్ కానీ రబ్బర్ కానీ ఆ మెటీరియల్ అనేది మన బాడీకి ఎలాంటి హార్మ్ చేయదు. ఈవెన్ దో అది మన బాడీలో ప్యాడ్స్ మన బాడీ బయట ఉండి అబ్జర్వ్ చేసుకున్నా, ఇది మన బాడీ లోపల ఉండి బ్లడ్ని కలెక్ట్ చేసుకున్నా, దాని నుంచి ఆ ప్యాడ్ నుంచి ఎంతైతే హార్మ్ చేస్తుందో అసలు ఈ మెన్స్ట్రువల్ కప్ అనేది 0% మనకి హార్మ్ చేయదు. సో మెన్స్ట్రువల్ కప్ ఈజ్ ద సేఫెస్ట్. సో మన 7th మిత్ వచ్చేసి యూజింగ్ మెన్స్ట్రువల్ కప్ కెన్ కాజ్ వర్జినిటీ లాస్. సో నాకు తెలిసి చాలా మందికి మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయాలని ఉన్నా ఈ ఒక్క రీజన్ వల్ల ఆగిపోతున్నారు, లేదంటే ఈ రీజన్ని ఈ మిత్ని ట్రూత్ అనుకొని వాళ్ళు ముందుకు రావట్లేదు వాడడానికి. కానీ నేను చెప్తున్నా దిస్ ఈజ్ నాట్ ట్రూ. ఎందుకనంటే మన కల్చరల్ కాన్సెప్ట్ ఏం చేసిందంటే హైమన్కి మన వర్జినిటీని అటాచ్ చేసేసింది. అంటే హైమన్ ఉంటే యువర్ వర్జిన్, హైమన్ నీకు లేకపోతే యువర్ నాట్ వర్జిన్ అని. దట్స్ నాట్ ట్రూ. ఇప్పుడు హైమన్ అనేది ఒక డెలికేట్ లేయర్. అది మనము ప్రెషర్ పెట్టి జంప్ చేయడం వలనన్నా, లేకపోతే స్పీడ్గా సైక్లింగ్ చేయడం వలనన్నా, స్పీడ్గా రన్ చేయడం వలన, ఎనీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ చిన్నప్పటి నుంచి అయినా మనం ఈ ప్రెషర్ తీసుకొని మన బాడీ మీద చేసిన ఏ యాక్టివిటీ వలనన్నా ఆ హైమన్ అనేది టియర్ అవ్వచ్చు. ఇది పెట్టుకుంటేనే వెళ్ళిపోతుంది అట్లేం లేదు. దెర్ ఆర్ మెడికల్ డెఫినేషన్స్ అండ్ కల్చరల్ డెఫినేషన్స్ విచ్ ఆర్ టెల్లింగ్ దట్ మెన్స్ట్రువల్ కప్ విల్ నాట్ టేక్ అవే యువర్ వర్జినిటీ. సో ఒకవేళ మీరు ఈ రీజన్ వల్ల ఆగుతున్నారు అని అంటే కళ్ళు మూసుకొని ఇది ఇప్పుడు ఆర్డర్ చేసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. జస్ట్ బికాజ్ ఏదో పోతుంది, హైమన్ లేయర్ వెళ్ళిపోతుంది, నువ్వు వర్జిన్ కాదు, ఇవన్నీ ఎప్పటి నుండో మన కల్చర్ మన యాన్సిస్టర్ చెప్తే అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. ఒక హైమన్ మన బాడీలో నుండి టియర్ అవ్వడం వల్ల జస్ట్ బికాజ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద రీజన్స్ మన బాడీలో అయ్యే థింగ్స్ వల్ల వై షుడ్ వి బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్? అండ్ మనం కూడా అవే ఎందుకు నమ్మి మనల్ని ఒక కంఫర్టబుల్ ఇచ్చే ఒక థింగ్ని మనం వాడకుండా ఈ తొక్కలో కాన్సెప్ట్ని నమ్ముకుంటా మనల్ని మనం ఎందుకు ఆల్రెడీ యూజ్ చేస్తున్న అన్కంఫర్టబుల్ థింగ్సే యూజ్ చేసుకుంటూ పోవాలి? గర్ల్స్ ప్లీజ్ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. ఏదైనా మీకు అనిపిస్తే గో టు సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్స్ అండ్ ఆల్, రీడ్ ఆల్ దోస్ థింగ్స్. ఇవన్నీ నమ్మొద్దు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ స్టాప్ బిలీవింగ్ ఆల్ దిస్. అండ్ మీరు కంఫర్టబుల్ ఫీల్ అవుతారు, మీరు ఒకవేళ ఈ రీజన్ వల్ల ఆగిపోతున్నారు అని అంటే మీరు ఆర్డర్ చేసుకొని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇవన్నీ నమ్మడం ఆపేయండి. మిమ్మల్ని మీరు ఏదైనా కాన్సెప్ట్ మీరు విన్నారు అని అంటే డోంట్ బిలీవ్ ఇట్ బ్లైండ్లీ. కమ్ అవుట్ అండ్ నో ఇట్ అసలు ఏంది అని సైంటిఫిక్గా. దెన్ ఇప్పుడు ఇది కూడా మీకు ఒకవేళ ఈవెన్ ఆఫ్టర్ టెల్లింగ్ నేను చెప్పిన తర్వాత కూడా మీకు ఇంకా నమ్మాలనిపిస్తలేదు అని అంటే గో టు గూగుల్ అండ్ యూ జస్ట్ రీసెర్చ్. మీరు చూడండి అసలు ఇది నిజమేనా అని.
ఇలాంటివన్నీ నేనైతే నమ్మను. నేనైతే దీని మీద చూసిన అండ్ ఐ గాట్ టు నో. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనమేందో మనకు తెలుసు. ఆ ఒక్క కాన్సెప్ట్ మీద, ఆ ఒక్క హైమన్ మీద మన వర్జినిటీ డిపెండ్ అయి ఉన్నది, దానివల్ల పోతుంది, దానివల్ల ఎవరో ఏమనుకుంటారు, దాని తర్వాత ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏంది ఇదంతా. యూ షుడెంట్ బిలీవ్ ఆల్ దిస్. అండ్ మనం కూడా ఇలాంటి థింగ్స్ని నమ్ముకుంటూ మన మైండ్ని కూడా మన పేరెంట్స్, మన గ్రాండ్ మదర్స్ మైండ్ లాగా పెట్టుకుంటే అండ్ దిస్ విల్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్, దిస్ విల్ నాట్ మేక్ ఎనీ సెన్స్. సో అందుకనే స్టాప్ బిలీవింగ్ ఆల్ దిస్. ఈ కాన్సెప్ట్ అనే కాదు, వాట్ ఎవర్ యూ లిజన్, పీరియడ్స్ అప్పుడు అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది ముట్టుకోవద్దు అన్నప్పుడు యూ జస్ట్ రీసెర్చ్. అదంతా ఏం లేదు, దిస్ ఆర్ ఆల్ ఓల్డ్ బిలీఫ్స్. అప్పుడు అది బిలీఫ్ సిస్టమ్, ఎందుకనంటే దే డోంట్ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్ యాజ్ వీ హ్యావ్ నౌ. రెస్ట్ తీసుకోవడం కానీ, అది తీసుకోవడం కానీ, ఇది తీసుకోవడం వాళ్ళకి ఏం లేకుండే. సో ఇలాంటి భయాలు పెడితే వాళ్ళు చేస్తారు అన్న ఉద్దేశంతోనే ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు తప్ప దీనికి ఒక పెద్ద గట్టి రీజను, ఇటు చేస్తే పాపం, అది చేస్తే పుణ్యం అనేది ఏం లేదు. లెట్స్ నాట్ సీ పీరియడ్స్ యాజ్ అ సిన్, లెట్స్ సీ ఇట్స్ యాజ్ అ బ్లెస్సింగ్. దానివల్లనే our world is growing, we can give birth, and it's actually a blessing to every woman. సో మన 8th myth వచ్చేసి menstrual cups need to be emptied often. ఇది మిత్ అని చెప్పను, ట్రూత్ అని కూడా చెప్పను. ఇట్స్ సమ్వేర్ బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ పర్సన్. టూ ఆఫెన్ కాదు, కైండ్ ఆఫ్ మిత్. ఎందుకంటే టూ ఆఫెన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ప్యాడ్లో చూస్తే బ్లడ్ మొత్తం స్ప్రెడ్ అవ్వడం వల్ల ఎంతో అవుతుంది, కొంచెం సేపటికి ఎంతో అవుతుంది అనిపిస్తుంది. కానీ మీరు మెన్స్ట్రువల్ కప్లో చూస్తే యాక్చువల్ క్వాంటిటీ అర్థమవుతుంది. ఒక 1 or 2 స్పూన్స్ అంతే మనకు అవుతుంది. ఎంత ఎక్కువసేపు అయినా, ఎంత అవుతున్నా కానీ 4 to 5 hours మీరు ఈజీగా దాన్ని వాడచ్చు. ప్యాడ్స్ అనుకో చాలా ఓవర్ఫ్లో అవుతుందంటే కొంతమందికి 2 hours-కి 3 hours-కి కూడా మార్చాల్సి వస్తుంది. డే మొత్తం 24 hours-లో అట్లా ఎన్నిసార్లు మార్చుకుంటూ ఉంటాం. మళ్ళీ దాన్ని వాష్ చేయడమో, డిస్పోజ్ చేయడమో, బయట ఎక్కడ ఉంటే ప్రాబ్లం అవ్వడం, దీంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ దీన్ని టూ ఆఫెన్ చేయాల్సిన అవసరం లేదు, మన ఫ్లో మీదది డిపెండ్ అయి ఉంటుంది. సో టూ ఆఫెన్ అనేది మిత్తే. టూ ఆఫెన్ అవసరం లేదు, కానీ మన ఫ్లోని బట్టి 2 hours అయితే ఐ డోంట్ ఫీల్ మీకు ఎంత ఫ్లో అయినా 2 hours-లో కప్పు నిండదు. 5 to 6 hours మ్యాక్సిమం అని అంటే మన 5th day 4th day అయితే 12 hours, 18 hours, 20 hours కూడా మనం పెట్టుకోవచ్చు. అది బాడీలో ఉండడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎక్కువసేపు మన ప్యాడ్స్ ఎట్లయితే ఎక్కువసేపు ఉంటే మనకు హార్మ్ఫుల్లో, కానీ మెన్స్ట్రువల్ కప్ ఉంటే హార్మ్ఫుల్ ఏం లేదు. సో దిస్ ఇస్ అ మిత్. టూ ఆఫెన్ చేయాల్సిన అవసరం లేదు డిపెండింగ్ ఆన్ యువర్ ఫ్లో, బట్ స్టిల్ 5 to 6 hours యూ విల్ నో ఆఫ్టర్ యు ఆర్ యూజింగ్ బై యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. 9th మిత్ వచ్చేసి మెన్స్ట్రువల్ కప్స్ ఆర్ డిఫికల్ట్ టు ఇన్సర్ట్ అండ్ రిమూవ్. పెట్టడానికైనా తీయడానికైనా చాలా డిఫికల్ట్ అవుతుంది. అసలు ఎట్లా తీస్తావు, అది ఉండేది ఇంత, ఇది ఉండేది ఇంత, లోపలికి ఎట్లా పోతుంది, ఎట్లుంటుంది, పెట్టడం చాలా కష్టం అవుతుంది, అసలు ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది. దీస్ ఆర్ ఆల్ ట్రూ టు సమ్ ఎక్స్టెంట్. ఎందుకంటే స్టార్టింగ్ కొంచెం పెయిన్ అవుతుంది, 1 month, 2 months, then from 3rd month you don't even feel like you are putting or you are removing. అంత ఈజీ అయిపోతుంది అనమాట. సో అంత అసలు మన క్రాంప్స్ వస్తాయి కదా, కడుపుని పట్టుకొని కొట్టుకుంటాము, మన నడుము నొప్పి వస్తుంది, మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూడ్ స్వింగ్స్, ఫ్రస్ట్రేషన్స్ వస్తాయి కదా, అంత పెయిన్ఫుల్ అయితే దీన్ని ఇన్సర్ట్ చేయడం, రిమూవ్ చేయడం అంత పెయిన్ఫుల్ అయితే కాదు. దాంట్లో సగం ఐ కాంట్ టెల్. అంటే ఇప్పుడు నా పెయిన్ టాలరెన్స్ వేరే ఉంటుంది, మీ పెయిన్ టాలరెన్స్ వేరే ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమంది సెన్సిటివ్ ఉండొచ్చు, చిన్నదే కొంచెం ఎక్కువ పెయిన్ఫుల్ అవ్వచ్చు. కొంతమందికి ఈ పర్సన్కి అయ్యే పెయిన్ అసలు ఏంది, ఇంత చేస్తున్నారు, ఇంత ఈజీ కదా అని అనిపించచ్చు. ఐ కాంట్ టెల్ అసలు పెయిన్ఫుల్ ఉండదని. పెయిన్ఫుల్ ఉంటుంది, బట్ స్టిల్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. సో కొంచెం విల్ పవర్ తెచ్చుకొని గివప్ ఇవ్వకుండా మంచిగా ఇన్సర్ట్ చేసి, మంచిగా రిమూవ్ చేసి, స్టార్టింగ్లో కొంచెం ధైర్యంగా ఉంటే యూ క్యాన్ యాక్చువల్లీ ఎంజాయ్ యువర్ పీరియడ్స్. యాజ్ ఐ సెడ్ ఇన్ మై ప్రీవియస్ వీడియో, ఒక ఎంజాయబుల్ పీరియడ్స్ అనేది మీరు ఎంజాయ్ చేయొచ్చు. మన 10th మిత్ వచ్చేసి వీ హ్యావ్ టు రిమూవ్ ఆర్ మెన్స్ట్రువల్ కప్ వెన్ ఎవర్ వీఆర్ యూరినేటింగ్ ఆర్ వీఆర్ గోయింగ్ టు టాయిలెట్. సో టాయిలెట్ పోయిన ప్రతిసారి, యూరిన్ పోవాలన్న ప్రతిసారి మనం మెన్స్ట్రువల్ కప్ని తీయాలి అని అనుకుంటారు కదా, అది తప్పు. ఎందుకనంటే మనకి ఉమెన్కి 3 holes ఉంటాయి, విచ్ ఇస్ 1 for urinating, 1 for menstruating and other for our wastage removal. సో మనకి యూరినేటింగ్కి వేరే హోల్, మన మెన్స్ట్రువల్ ఫ్లూయిడ్ వచ్చేది వేరే హోల్. సో యూరినేట్ చేసిన ప్రతిసారి మెన్స్ట్రువల్ కప్ తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది వేరే పార్ట్ నుంచి వస్తుంది, అది వేరే పార్ట్ నుంచి వస్తుంది, కాబట్టి మనం దీన్ని తీయాల్సిన అవసరం లేదు. ఇట్లా చెప్తుంది పిల్ల అనుకోవచ్చు, బట్ స్టిల్ ఇది చాలా మందికి ఒక
క్వశ్చన్ ఉంటుంది కదా, ఐ జస్ట్ వాంట్ టు క్లియర్. ఇలాంటివి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. మనం తెలుసుకోవాలి. ఇంకా ఆ స్కూల్లో చెప్పరు, బయాలజీలో ఇలాంటి కాన్సెప్ట్స్, రిప్రొడక్షన్ ఇలాంటి కాన్సెప్ట్స్ రాగానే ఆ టీచర్స్ మీరే చదువుకోండి అంటారు, లేదనంటే అంత ఫ్రీగా చెప్పరు. మన మమ్మీ వాళ్ళకి ఇలాంటివన్నీ తెలియదు, మనం ఇంకెక్కడి నుంచి తెలుసుకుంటాం ఇలాంటి వీడియోస్ నుంచి కాకుండా. సో ఐ జస్ట్ వాంట్ టు ఓపెన్ అప్. నాకేం ఏంది ఇట్లా చెప్పాలా వద్దా అన్నది నేనేం ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే వీ హ్యావ్ టు నో అబౌట్ అవర్ బాడీ, వీ హ్యావ్ టు నో అబౌట్ అవర్ ఆర్గన్స్, వేర్ ఆర్ దే, అబౌట్ అవర్ సెల్ఫ్స్. సో అందుకని నేను చెప్తున్నా, మనకి 3 హోల్స్ ఉంటాయి, ఒకటి యూరినేటింగ్, ఇంకొకటి మెన్స్ట్రువల్ సైకిల్, ఇంకొకటి వేస్టేజ్కి. సో మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు టాయిలెట్ వచ్చిన ప్రతిసారి మెన్స్ట్రువల్ కప్ని తీయాలని. సో ఇట్స్ అ మిత్. సో మీరు ఎప్పుడు దాన్ని ఎంటీ చేయాలనుకుంటున్నారో కొన్ని అవర్స్ తర్వాత అప్పుడు మాత్రమే తీసి ఎంటీ చేసి మళ్ళీ ప్లేస్ చేసుకోవచ్చు. దానికి దీనికి ఎలాంటి సంబంధం అనేది లేదు. నేను ఇంకా కొంచెం ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, ఒకవేళ పడుకునేటప్పుడు మనకి లీక్ అయిపోతుందా ఎట్లా, కొంతమందికి, నాకు కూడా అప్పుడప్పుడు లీక్ అయింది. దానికి ఎందుకు లీక్ అయిందో నేను రీజన్స్ చెప్తా. ఒకటి, నేను నాకు స్టార్టింగ్ కొంచెం లీక్ అయింది, ఎందుకంటే నాకు ఎన్ని అవర్స్కి తీయాలో అర్థం కాలేదు. కానీ 1-2 మంత్స్ తర్వాత నాకు అర్థమైంది, ఓకే నేను ఇన్ని అవర్స్కి, నాకు ఇంత డేకి ఇంత ఫిల్ అయిపోతుంది, సో నేను ఇన్ని అవర్స్ తర్వాత దాన్ని ఎంటీ చేయాలని. సో అది మనకి కొంచెం తెలవడానికి టైం పడుతుంది. సో స్టార్టింగ్ లీక్ అయినా పర్వాలేదు, యూ జస్ట్ మేక్ హ్యాబిట్ ఆఫ్ ఇట్. అది ఇంపార్టెంట్, మనకి హ్యాబిట్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాన్ని మెల్లగా మనం ఎట్లా అడాప్ట్ చేసుకోవడమో అది నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటి అని అంటే, పడుకునేటప్పుడు తెలుస్తుందా మనకి నిద్ర పట్టదా, అది ఉన్నట్టు తెలుస్తుంది అంటే పడుకునేటప్పుడు, జంప్ అయ్యేటప్పుడు, నడిచేటప్పుడు, ఊరికేటప్పుడు ఎప్పుడు మనకు అది ఉందని తెలియదు. అసలు మన బాడీలో అది ఉన్నదన్న ఫీలింగ్ మనకు అస్సలు అది ఇవ్వదు. ఇంకొకటి ఏంటి అని అంటే, మనం వర్షంలో ప్యాడ్స్ వల్ల మనం వర్షంలో ఆడలేము, వాటర్ గేమ్స్కి వెళ్ళలేము, వాటర్ గేమ్స్ ఆడలేము, బీచెస్కి పోలేము, ఇలాంటి వాటర్ ప్లేసెస్కి ఎక్కడికి మనం వెళ్ళలేము. కానీ మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేస్తే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎందుకంటే అది లోపల నుండి కలెక్ట్ చేస్తుంది కాబట్టి మనకు పచ్చిగా లీక్ అవ్వడం అలాంటిది ఏమీ ఉండదు. ఇంకొకటి ఏంటి అని అంటే, అది సైజెస్ మీరు అదొకటి చెక్ చేసుకోండి. సో మీకు ఏ సైజ్ వస్తుంది అని. ఫోల్డింగ్స్ కూడా నేను నా లాస్ట్ వీడియోలో చెప్పిన ఎట్లా చేస్తే మీకు తొందరగా పడుతుందని. సో నేను సిరోనా యూజ్ చేస్తున్నా. సిరోనా అనేది ఒక కంపెనీ, నాది స్మాల్ సైజు, చిన్న సైజు. సో సిరోనా కంపెనీ వాళ్ళు ఇట్లా ఒక బాక్స్ ఇస్తారు, ఇందులో ఒక మన కాటన్ బ్యాగ్ వస్తుంది, అందులో మనం కప్పు మళ్ళీ వాడేసిన తర్వాత స్టెరిలైజ్ చేసుకొని పెట్టుకుంటాం. సో ఇది నా కప్. ఇది నేను ఒకవేళ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మోస్ట్లీ మీరు స్మాల్ సైజ్ ట్రై చేయండి, దెన్ మీకు తెలుస్తుంది. మోస్ట్లీ స్మాల్ సైజ్ సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను, అది ఎవరైనా కానీ. అయితే స్మాల్ సైజు ఒకవేళ యూజ్ చేసిన తర్వాత లూజ్ అనిపిస్తుంది, లేదా అంటే మీకు ఇంకా ఎక్కువ అవుతుంది, ఫ్లోది ఇది కంట్రోల్ చేయకపోతే తక్కువ టైంలో అంటే, దెన్ యూ కెన్ గో ఫర్ అ బిగ్గర్ సైజ్. సో దీనిది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఐ బాట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. ఇది నాకు 200 చేంజ్, ఎగ్జాక్ట్గా ప్రైస్ గుర్తులేదు, 200 చేంజ్ పడింది. ఐల్ గివ్ అ స్క్రీన్ షాట్ హియర్. 200 చేంజ్ పడింది. ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ 1 year అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. కొంచెం రిగ్రెట్ ఉంది ఎందుకు ఇన్ని రోజుల నుంచి యూజ్ చేయలేదని, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పటికైనా నాకు తెలిసింది ఐఎమ్ యూజింగ్ ఇట్ అని. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైజ్. ఐ హోప్ నేను మీకున్న మిత్స్ని కొంతవరకైనా తగ్గించిన. అండ్ ఎవరికైనా ఇంకా ఏదైనా ఇంత ముందు వరకు క్వశ్చన్స్ ఉంటే, ఈ వీడియో చూడక ముందు వరకు ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేసిన నేను అనుకుంటున్నా. సో నేను ఇంకేదైనా మిస్ అయినా, మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డోంట్ ఫర్గెట్ టు కమెంట్, ఐ విల్ ఆన్సర్ దెమ్. సో ఇప్పటి వరకు మీరు డైలమాలో ఉన్నారు, యూజ్ చేయాలా లేదా అని అంటే, ఇప్పుడు ఈ వీడియో తర్వాత ఐ గెస్ మీరు ఆ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి ఒక క్లియర్ స్టేజ్కి వచ్చేసి మీరు ఇప్పుడే దాన్ని బుక్ చేసి ఆర్డర్ చేసేసి వాడతారు అని. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫస్ట్ మెన్స్ట్రువల్ కప్ యూజింగ్. సో యుల్ బీ హ్యాపీ అండ్ యుల్ థ్యాంక్ మీ ఫర్ షూర్. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. ఇలాంటి మంచి మంచి కాంటెంట్తో ఐ విల్ బీ బ్యాక్. అండ్ గంట కొట్టండి గైస్, ఇట్స్ యాక్చువల్లీ విల్ బీ సో మచ్ హెల్ప్ఫుల్ అండ్ సో ఎంకరేజింగ్ ఫర్ మీ. సో ఐ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ అమేజింగ్ వీడియో. మీరు సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు నాకు తెలుసు, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయలేదు, చేసేస్తున్నారు, కింద అంటున్నారు, రెడ్ బటన్ నొక్కుతున్నారు, గంట కూడా కొట్టేస్తున్నారు, అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దాట్. అండ్ I'll be back with another amazing video. Bye bye.